శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 21వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ద్వాదశ రాశుల వాళ్ళు జూలై 21 నుంచి జూలై 31వ తేదీ వరకు ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకుంటే రాశి ఫలితాలు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయో, ప్రధానంగా ఈ 11 రోజుల్లో జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో ద్వాదశ రాశుల వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి జూలై 21వ తేదీ నుంచి జూలై 31వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితాలు తీసుకుంటే ఈ 11 రోజుల్లో ప్రధానంగా మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 2వ స్థానంలో రవి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మిథున రాశి వాళ్ళు ఆఫీసులో బాస్ తో గానీ, కొలీగ్స్ తో గానీ జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే వాళ్ళతో గొడవలయ్యే అవకాశం ఉంటుంది, విభేదాలు పెరిగే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న మిథున రాశి వాళ్ళు కూడా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. 2వ స్థానంలో రవి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయ రంగంలో వ్యవహారాలు చేసేవాళ్ళు కూడా ఆలోచించి జాగ్రత్తగా మిథున రాశి వాళ్ళు మాట్లాడాలి. 2వ స్థానంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు చదవటం కానీ వినటం కానీ చేయాలి. ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని కూడా రోజు 12 సార్లు చదువుకోవాలి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసుకోవాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబో గోధుమల ఎర్ర వస్త్రంలో గట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేయాలి. అప్పుడు రవిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే బుధుడు మిథున రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోనే సంచారం చేస్తున్నాడు. జన్మంలో బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అయితే మిథున రాశికి అధిపతి బుధుడే కాబట్టి ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే సొంత రాశిలో బుధుడు ఉన్నాడు కాబట్టి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలే వస్తాయి. కానీ జన్మంలో ఉన్నప్పుడు శ్రమతో కూడిన విజయాలు లభిస్తాయి. విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, వ్యాపారస్తులు కానీ ఎక్కువ శ్రమ పడాలి. జన్మంలో బుధుడు ఉన్నప్పుడు అంటే రాశిలోనే బుధుడు ఉన్నప్పుడు కష్టంతో కూడిన విజయాలు లభిస్తాయి. అయితే ఈ రాశి బుధుడికి సొంత రాశి కాబట్టి కొంతవరకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఏదైనప్పటికీ కష్టంతో కూడిన విజయాలు మాత్రమే లభిస్తాయి కాబట్టి బుధుడి బలం పెరగటానికి గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే గణపతి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేశ స్తోత్రం చాంటింగ్ వింటే మంచిది. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో గట్టి దానం ఇవ్వటం కానీ చేయాలి. అప్పుడు బుధుడు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తాడు. అలాగే కుజుడు మిథున రాశి వాళ్ళకి 12వ ఇంట్లో ఉన్నాడు. దీన్ని వ్యయ కుజ దోషం అంటారు. ఈ వ్యయ కుజ దోషం వల్ల శత్రువులు పెరుగుతారు. వెనక గోతులు తీసేవాళ్ళు మిథున రాశి వాళ్ళకి పెరుగుతారు. అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు కూడా పెరుగుతాయి. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ వ్యయ కుజ దోషం వల్ల వచ్చే ఖర్చులు, శత్రుబాధలు పోవాలంటే ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. కుజుడికి అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదక్షిణలు చేసుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. అప్పుడు వ్యయంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం లేదా కేజింబో కందులు దానం ఇచ్చుకోవటం చేయాలి. సంపూర్ణంగా కుజుడి వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. వ్యయ కుజ దోషాన్ని తొలగింపజేసుకోవచ్చు. అలాగే శుక్రుడు మిథున రాశి వాళ్ళకి 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి సంచారం బాలేదు. 3వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో నష్టపోతారు. పార్ట్నర్స్ మోసం చేసే అవకాశం ఉంది. పార్ట్నర్స్ మోసం వల్ల ఒక్కొక్కసారి దివాలా తీస్తూ ఉంటారు. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ 11 రోజులు ఉండాలి. పార్ట్నర్స్ నమ్మి కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయకూడదు. పార్ట్నర్స్ మిమ్మల్ని ముంచేసే అవకాశం ఉంది కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే మిథున రాశి వాళ్ళు పార్ట్నర్స్ తో జాగ్రత్తగా ఉండి ప్రతి విషయాన్ని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. కాబట్టి ప్రధానంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే, ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ సంబంధమైన సమస్యలు అధిగమించాలంటే అలసందలు నానబెట్టి ఆవుకు పెట్టాలి, బొబ్బర్లు ఆవుకు పెట్టాలి, లేదా కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి కాబట్టి ఓం శ్రీ రాజమాతంగి అయి నమః రోజు 21 సార్లు చదవాలి. రాజరాజేశ్వరి అష్టకం చదవటం కానీ, చాంటింగ్ వినటం కానీ చేయాలి. అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని పార్ట్నర్షిప్ బిజినెస్లో రాబోయే సమస్యల నుంచి మిథున రాశి వాళ్ళు సులభంగా బయటపడచ్చు. కాబట్టి ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి ఈ జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో ఈ 11 రోజుల్లో
ఫేవరబుల్ ప్లానెట్ అంటూ ఏదీ లేదు. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఎవరు కూడా ఫేవరబుల్ గా లేరు. కొంతవరకు బుధుడు ఫేవరబుల్ గా ఉన్నాడు. కాబట్టి గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కువ గ్రహాలు వ్యతిరేక పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఉగ్రదేవతలను పూజించడం కూడా సానుకూల ఫలితాలు ఇస్తుంది. ఉగ్రదేవతల్లో కూడా ప్రధానంగా ఏకకాలంలో 4 గ్రహాలు యోగించాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవటం మిథున రాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ విన్నా సరిపోతుంది. లేదా ఒకసారి నరసింహస్వామి టెంపుల్లో అర్చన గానీ అభిషేకం గానీ చేయించుకోండి. అప్పుడు ఈ 4 గ్రహాలు కూడా ఏకకాలంలో అనుకూలంగా మారిపోయి మిథున రాశి వాళ్ళు ఈ 11 రోజుల్లో సానుకూల ఫలితాలు పొందడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. దైనందిన జీవితంలో ఉదయం నిద్ర లేవగానే కొన్ని ప్రత్యేకమైన వస్తువులను చూడటం ద్వారా రోజంతా అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఉదయం నిద్ర లేవగానే వేటిని చూస్తే అదృష్టం కలిసి వస్తుందో ఒక శ్లోకం ద్వారా చెప్పారు. కపిలాం పంక్తి మగ్నించ సూర్యం దీపం జలం గురుం ప్రాతురుద్ధాయ యః పశ్యేత్ స సౌభాగ్యం లభేత్ నరహ అంటుంది శాస్త్రం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, కపిలాం ఉదయం నిద్ర లేవగానే కపిల గోవును చూస్తే ఆ రోజంతా అద్భుతమైనటువంటి లాభాలు చేకూరుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే అగ్ని అంటే ఉదయం నిద్ర లేవగానే అగ్నిదేవుణ్ణి చూస్తే మంచిది, అంటే నిప్పు చూస్తే మంచిది. రాత్రంతా పూజ గదిలో ఒక దీపం వెలుగుతూ ఉండి ఉదయం నిద్ర లేవగానే ఆ దీపాన్ని చూస్తే రోజంతా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే జలం, ఉదయం నిద్ర లేవగానే నీటిని చూస్తే చాలా మంచిది. అందుకే రాత్రిపూట నిద్రించే ముందు రాగి చెంబులో నీళ్లు తల దగ్గర ఉంచుకొని ఉదయం నిద్ర లేవగానే ఆ రాగి చెంబులో నీళ్లు మొట్టమొదట కళ్ళతో చూసి ఆ నీళ్లు తాగండి. ఎందుకంటే నీళ్లు ఉదయం నిద్ర లేవగానే చూస్తే మనకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే గురుం అంటుంది శాస్త్రం, అంటే ఉదయం నిద్ర లేవగానే గురువులను చూస్తే మంచిది. చదువు చెప్పే గురువులను కానీ, మంచి విషయాలు చెప్పే గురువులను కానీ వాళ్ళ ముఖాన్ని చూస్తే రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. అందుకే ఇక్కడ ప్రాతురుద్ధాయ యః పశ్యేత్ స సౌభాగ్యం లభేత్ నరహ అంటుంది శాస్త్రం. వీళ్ళలో ఎవరిని చూసినా కూడా ఆ రోజంతా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శాస్త్రంలో ఇంకొక శ్లోకం కూడా చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, లోకేషు మంగళాన్యష్టౌ బ్రాహ్మణో గావిరగ్నయ హిరణ్యం సర్పిరాదిత్య ఆపోరాజా తథాష్టమః అని శాస్త్రంలో ఇంకొక శ్లోకం చెప్పారు. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ఉదయం నిద్ర లేవగానే మంగళాన్యష్ట, అష్టమంగళకరమైనటువంటి వస్తువులు చూడమని ఈ శ్లోకం చెప్తుంది. ఏంటా అష్టమంగళకరమైన వస్తువులు అంటే, బ్రాహ్మణో, మొట్టమొదటి వాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఎవరు? వేదాంగాలు చదివినవాడు, శాస్త్రం చదివిన బ్రాహ్మణుణ్ణి చూస్తే మంచిది. ఆ తర్వాత రెండవది గావి. గావి అంటే ఏంటంటే గోమాత అని అర్థం. ఉదయం నిద్ర లేవగానే ఏ గోవును దర్శించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మూడవది అగ్ని, అగ్నిదేవుణ్ణి చూస్తే చాలా మంచిదని ఈ శ్లోకంలో కూడా చెప్పారు. నాలుగవది హిరణ్యం. హిరణ్యం అంటే బంగారం. ఉదయం నిద్ర లేవగానే బంగారాన్ని చూస్తే చాలా మంచిది. అందుకే ఎవరైనా బంగారపు ఉంగరాలు పెట్టుకుంటే ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదట ఆ బంగారపు ఉంగరాలు చూడండి. బంగారు ఆభరణం ఏదైనా ఉదయం నిద్ర లేవగానే కళ్ళు తెరవగానే చూస్తే ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. ఆ తర్వాత ఐదవది సర్పి. సర్పి అంటే ఏంటంటే ఆవు నెయ్యి. ఉదయం నిద్ర లేవగానే ఆవు నెయ్యిని చూస్తే చాలా మంచిది. ఆ తర్వాత ఆరవది ఆపో. ఆపో అంటే జలము. ఉదయం నిద్ర లేవగానే జలాన్ని చూస్తే చాలా మంచిది, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత రాజా. రాజా అంటే పరిపాలకుడు, పరిపాలన చేసేటటువంటి రాజుని ఉదయం నిద్ర లేవగానే చూస్తే చాలా మంచిది. ఆదిత్య, ఉదయం నిద్ర లేవగానే సూర్యుడిని చూస్తే చాలా మంచిది. వీటిని అష్టమంగళ ద్రవ్యాలు, అష్టమంగళ వస్తువులు అనే పేర్లతో పిలుస్తారు. వీటిలో ఏది చూసినా ఉదయం నిద్ర లేవగానే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే శాస్త్రంలో ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు. నిద్ర లేవగానే అద్దం చూస్తే మంచిది. అద్దం చూస్తే గనక ఐశ్వర్యం పెరుగుతుంది, మనకు ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే గోరోజనం అనే ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే గోరోజనం చూస్తే ఆ రోజంతా అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే సిద్ధార్థకాన్ని ఉదయం నిద్ర లేవగానే చూస్తే మంచిది. సిద్ధార్థకము అంటే అర్థం ఏంటంటే తెల్ల ఆవాలు. రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక చిన్న గిన్నెలో తెల్ల ఆవాలు పోసి ఉదయం నిద్ర లేవగానే ఆ సిద్ధార్థకము అంటే తెల్ల ఆవాలు చూస్తే ఆ రోజంతా కూడా కార్యసిద్ధి ఏర్పడుతుంది, పనుల్లో విజయం చేకూరుతుంది. అలాగే ఉదయం నిద్ర లేవగానే 2 రకాలైనటువంటి పుష్పాలలో ఏ పుష్పాన్ని చూసినా అదృష్టం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పారు. ఆ 2 రకాలైన పుష్పాలు ఏంటంటే
మొట్టమొదటిది గన్నేరు పూలు, రెండవది పద్మ పుష్పాలు. ఉదయం నిద్రలేవగానే గన్నేరు పువ్వును చూసినా, పద్మం చూసినా ఆ రోజంతా మానసిక అశాంతి ఉండదు, మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి శాస్త్రాల్లో ఉదయం నిద్రలేవగానే వేటిని చూడాలి, వేటిని చూస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి అన్న దానికి ఈ 2 శ్లోకాలు చెప్పారు. ఈ 2 శ్లోకాలను అనుసరించి వీటిలో మీకు వీలైన దాన్ని చూడండి. దీంతో పాటుగా ఇంకొక అద్భుతమైన విషయం కూడా శాస్త్రం చెప్పింది. ఆ అద్భుతమైన విషయం ఏంటంటే, ప్రభాతే విమలే కాలే దర్శనం పాపనాశనం, ముకుందస్య ముఖాంభోజాం సర్వదుఃఖ వినాశనం అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే, ఉదయాన్నే ముకుందుడు ఆ పరమాత్మ ఆ శ్రీ మహావిష్ణువుని దర్శనం చేస్తే సర్వ దుఃఖాలు పాపాలు తొలగిపోతాయి అని ఈ శ్లోకం మనకు చెప్తోంది. కాబట్టి ఉదయం నిద్రలేవగానే ఎంతో మంది దేవతలు ఉన్నప్పటికీ ఏ దేవతా స్వరూపాన్ని చూడాలంటే విష్ణుమూర్తి దేవతా స్వరూపాన్ని చూడాలి. రాత్రి నిద్రపోయే ముందు శివుణ్ణి చూసి నిద్రపోవాలి, ఉదయం మేల్కొనగానే విష్ణుమూర్తిని చూడాలి. అప్పుడు మనకు అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది. అందుకే ముకుందుణ్ణి ఉదయం నిద్రలేవగానే చూడండి అన్నారు రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి. విష్ణు సంబంధమైన ఏ రూపాన్నైనా ఉదయం నిద్రలేవగానే దర్శించండి, సమస్త శుభ ఫలితాలు రోజంతా కలుగుతాయి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు తెలుసుకోవాలన్నా, దినఫలాలు తెలుసుకోవాలన్నా, 10 రోజుల ఫలితాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.